హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. 200 ఫీట్లలో దాదాపు 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ అండి. చూడండి, ఇక్కడ ఈ బోర్ పాయింట్ అండి. 200 ఫీట్ లోపే దాదాపు 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ తోటి అయితే ఫుల్ సక్సెస్ కావడం జరిగింది. ఈ ఏరియా వచ్చేసి పెరకకొండారం అనే గ్రామం, మండల్ నగరికల్, జిల్లా నల్గొండ జిల్లా అండి. ఈ రైతు పేరు వచ్చేసి మాచర్ల కృష్ణ గారండి. ఇతను ఎక్స్ సర్పంచ్ గా ఇదే గ్రామానికి గతంలో పనిచేయడం జరిగింది. అయితే ఇతనికి ఉన్నటువంటి దాదాపు 7 ఎకరాల భూమి అండి. 7 ఎకరాల భూమిలో నాతోనే అయితే డీటెయిల్ గా సర్వే చేయించుకోవడం జరిగింది. ఇదే 7 ఎకరాల్లో గతంలో దాదాపు 15 బోర్ పాయింట్ వేసుకొని ఫెయిల్యూర్ అయితే చేసుకోవడం జరిగిందండి. అక్కడ ఎలాంటి శాస్త్రీయత లేకుండా, అంటే హౌసింగ్ లోకల్ మెథడ్ తోటి అయితే సర్వే చేయించుకొని ఫిల్ అయితే చేయించుకోవడం జరిగిందని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి. దాదాపు 15 బోర్ పాయింట్లను ఫెయిల్యూర్ చేయించుకోవడం జరిగింది. తర్వాత నా యొక్క యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాను ఫాలో అవ్వుకుంటూ నా మీద నమ్మకంతో తనకున్న 7 ఎకరాల భూమిని డీటెయిల్ గా నా ద్వారా అయితే సర్వే చేయించుకోవడం జరిగింది. నా సర్వేలో దాదాపు ఇతనికి ఉన్నటువంటి ఈ ఏరియాలో ఒక 3 పాయింట్లైనా అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇది మొదటి పాయింట్ అండి. 200 ఫీట్లు నేను రికమెండ్ చేయడం జరిగింది. 200 ఫీట్ వరకు దాదాపు ఇది 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ అయితే పడ్డాయని చెప్పేసి రైతు సంతోషంగా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో రైతు సోదరులారా, ఒక జియాలజిస్టును పిలిపించుకుంటే అక్కడి జియాలజికల్ ఫార్మేషన్ ఏ రకంగా ఉంటుంది, అక్కడి హైడ్రోజియాలజికల్ కండిషన్ ఏ రకంగా ఉంటుందనేది ఒక జియాలజిస్టుకు, అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు, దీని మీద స్టడీ చేసినటువంటి వ్యక్తులు, దీని మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ రిజల్ట్ కావాలంటే ఒక మంచి జియాలజిస్ట్ చదువుకున్నటువంటి వ్యక్తులను పిలిపించుకుంటే ఈ రకంగా రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. సో ఈ విషయాన్ని నేను పదే పదే గతంలో నా యొక్క సోషల్ మీడియా వేదికగా మరియు యూట్యూబ్ ఛానల్ వేదికగా రకరకాల మాధ్యమంలో రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరియు దీని మీద అవేర్ కార్యక్రమాలు చేస్తా ఉన్నామండి. సో దీని మీద మీరు కంపల్సరీ ఈ విషయాన్ని గమనించగలరని చెప్పేసి నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. సో థ్యాంక్ యూ.